నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. 2029 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పేసి అయితే ఒక చిలక జోషన్ లాగా చెప్పేస్తున్నారు. ఏ ధీమాతోని మరి తను అలా మాట్లాడుతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలో అయితే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారు. ఏంటంటే 2029 ఎలక్షన్స్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారికి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది అని చెప్పేసి తను ఒక జోషం అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంత ధైర్యంగా తను ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు జూన్. ఇంకా 10 రోజులు నిండ్ల. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుంది, ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఊహ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేడు కాబట్టి ప్రజలు 2029 ఎన్నికల్లో మనకి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకు? ఆయనకి 11 వచ్చినాయి కాబట్టి ఇక నా సింగిల్ డిజిట్ అంటే 10 కన్నా తక్కువ వస్తాయి అనేది ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన వ్యాఖ్యలు వింటుంటే కేఏ పాల్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు. నేను రాబోయేటువంటి ఎన్నికల్లో నేనే ప్రధానమంత్రి అవుతాను, ముఖ్యమంత్రిని అవుతాను అని మాట్లాడుతుంటాడు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు, పవన్ నువ్వు నాతోటి రా, నేను ముఖ్యమంత్రిని చేస్తాను, నేను ప్రధానమంత్రిగా ఉంటాను ఢిల్లీలో, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండు, 5 లక్షల కోట్ల రూపాయలు నేను తీసుకొస్తాను, ఆంధ్రాని అమెరికా చేసేద్దాం, తెలంగాణనేమో లండన్ చేసేద్దాం, లేదా కెనడా చేసేద్దాం అని చెప్పి చెబుతుంటాడు కేఏ పాల్. తెలుసు కదా? తెలుసు. కేఏ పాల్ ఇప్పటికి కూడా ఆయన ఏం చెప్తూ ఉంటారంటే, అసలు నాకు అందరూ ఓట్లు వేశారు, ఆ ఓట్లు ఇటుపోయి నాకు చెప్పాలి అంటున్నాడు. ఇప్పుడు కుటుంబంలో 21 ఓట్లు ఉన్నాయి, కానీ 4 ఓట్లు మాత్రం పడినాయి, మిగతా ఓట్లు అసలు ఎటుపోయి నాకు చెప్పాలంటున్నాడు కేఏ పాల్. సేమ్ అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ఓట్లు వేశారు, అవి ఎటుపోయి తెలియట్లేదు, నన్ను మోసం చేశారని తెలుసు, కానీ ఆధారాలు చేశారనేది చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు, కాబట్టి అది దేవుడికి తెలియాలి, ఆధారాలు లేవు కాబట్టి నేనేం చేయలేను. ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ అనుకోవచ్చు కదా? దేవుడి స్క్రిప్టే మరి. దేవుడి స్క్రిప్ట్ కాకపోతే 151 2019లో వస్తే దాంట్లో 5 తీసేస్తే 11 మిగిలినాయి. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక సంఖ్య చెప్తున్నారు. అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు పర్యటించి అమరావతి ఉద్యమం నడిచి 1631 రోజు అయినాయి కాబట్టి అవి మొత్తం కూడితే 11 వస్తుంది అని చెప్పి అదే వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇవన్నీ కూడా దేవుడి స్క్రిప్టే కదా మరి. అమరావతి రైతులతోటి ఏ విధంగా ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డు ఇవ్వాలి ఆయనకి, గిన్నిస్ అవార్డు ఇవ్వాలి ఆయనకి. కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్లో చెప్తున్నాడు, ఒక్క అబద్ధం కూడా నేను ఆడలేదు. అందుకే కేఏ పాల్ ఏమంటాడు, అందుకే కేఏ పాల్ని గుర్తు చేసింది. కేఏ పాల్ కూడా అదే చెప్తాడు కదా, ఒక్కసారి నన్ను గెలిపిండి నేను అమెరికా చేసేస్తాను ఆంధ్రాని, అసలు నన్ను ప్రజలు గెలిపించాలనుకుంటున్నారు, అసలు వై నాట్ 175 అన్నాడు ఆయన కూడా. తెలుసా? కేఏ పాల్ ఆయన కూడా అన్నాడు వై నాట్ 175 అని. నేను ప్రజల సొమ్ముతోటి కాదు, నేను నా సొంత సొమ్ముతోటి నేను అభివృద్ధి చేస్తాను కాబట్టి నన్ను నమ్ముతారు జనాలు, నాకు 175 ఇస్తారని చెప్పి కేఏ పాల్ కూడా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కలలు కంటున్నాడో కేఏ పాల్ కూడా అంతకన్నా ఎక్కువ కలలు కంటున్నారు. బహుశా వీళ్ళిద్దరికీ ఏదో సంథింగ్ ఒకే వేవ్ లెంత్ ఉన్నట్టుంది. మైండ్ సెట్ కానీ వేవ్ లెంత్ కానీ ఒకేలాగా కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆయనది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా ఎందుకు ఓడిపోయాం అనేది తెలియకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే జనమే మోసం చేశారన్నట్టు కూడా తను మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆయన 2019 ఎన్నికల ముందు ఆయన చెప్పినటువంటి హామీలు దాదాపు 200 హామీలు ఉన్నాయి. అవన్నీ తీసేసి నవరత్నాలు ఒకటే చూపిస్తాడు ఆయన. కానీ ఆయన 99% నేను నెరవేర్చానని చెప్తున్నాను. రివర్స్లో చెబుతున్నాడు. 1% అమలు చేసి 99% అమలు చేయాల. మద్య నిషేధం అమలు చేశాడా? సిపిఎస్ రద్దు అమలు చేశాడా? ఉద్యోగులకి డిఎస్సి జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరి చేశాడా? ప్లస్ రేట్లు తగ్గిస్తా అన్నాడు, తగ్గించాడా? రాజధాని అమరావతిలో ఉంటుంది అన్నాడు, 3 రాజధానులు ఉంచాడు, 3 రాజధానులు చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పిన అబద్ధాలు ఏ ముఖ్యమంత్రి చెప్పుండడు. ముఖ్యమంత్రి కావడానికి ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఎవరు చెప్పుండరు. అన్ని అబద్ధాలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు,
విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు నేను చేస్తున్నాను. అతి మంచితనం వల్లనే నాకు నష్టం జరిగిందేమో అని ఫీల్ అవుతున్నాడు. ఆయనే మంచోడిగా సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నాడు. ఆయన 2019 నుంచి 2024 ఇటీవల వరకు కూడా ఆయన చేసినటువంటి దాష్టికాలను మర్చిపోలేక జనాలు వన్ సైడ్గా ఓట్లేసి అంత దారుణంగా ఓడిస్తే ఇంకా కూడా ఆయనకి నేను మంచి చేశాను అని చెప్పి ఇంకా భ్రమల్లో ఉంటే కేఏ పాల్ లాగా మరి ఆయన కూడా భ్రమల్లో ఉన్నాడని చెప్పాలి. కేఏ పాల్ కూడా అంతే కదా, తెలంగాణలో అధికారం రావాలి, నేను ముఖ్యమంత్రి తెలంగాణకు అవుతాను అన్నాడు తెలంగాణ ఎన్నికలప్పుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు ఆంధ్రప్రదేశ్కి పోయి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అన్నాడు. అమెరికాకు పోయి నేను అమెరికా ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను, అమెరికాలో కూడా నేను పోటీ చేయకపోయినా కానీ అక్కడ ప్రెసిడెంట్ని నేను గెలిపించే సత్తా నాకు ఉంది. నేను పోయినసారి బైడెన్ గెలిపించాను, అంతకుముందు ట్రంప్ని గెలిపించాను, దానికంటే ముందు క్లింటన్ గెలిపించాను, ఈ చెప్తుంటాడు కదా కేఏ పాల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడిని ఈసారి 2029 ఎన్నికల్లో ఓడిస్తారు ప్రజలు, సింగిల్ డిజిటే ఇస్తారు ఆయనకి, నేనే రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి, నేను మంచితనంగా ఉండటం వల్లే జరిగింది అని చెబుతున్నాడు ఆయన. ప్లస్ ప్రాంతాలు చూడడం, మతాలు చూడకుండా, కులాలు చూడకుండా అందరికీ న్యాయం చేశాను నేను. ఇంకో మాట కూడా అన్నారు కదా, మాకు ఓటేసిన వేయకపోయినా కూడా మేము ప్రజలను ఆదరించామని చెప్పేసి కూడా ప్రజలు వేయకపోయినా కానీ ఆదరించామని. ఆయన తెలియని ప్రాథమిక సూత్రం ఏంటంటే, అధికారంలోకి ప్రజాస్వామ్యంలో మెజారిటీ స్థానాల్లో ఇచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తారు. అయినంత మాత్రం చేత ఎవరైతే ప్రతిపక్షానికి వేశారో వాళ్ళని నిర్లక్ష్యం చేయమని చెప్పి ప్రజాస్వామ్యం చెప్పట్లా. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు అందరికీ న్యాయం చేయాలని ప్రజాస్వామ్యం చెప్తుంది. ఆయన ఏదో దైవాంశ సంభూతుడిలాగా ఆయన ప్రాంతాలకి మతాలకి అతీతంగా లేకపోతే ప్రతిపక్షాలను కూడా చూడకుండా నేను న్యాయం చేశాను అని చెప్పడం అనేది ఆయనకు ప్రజాస్వామ్య మూల సూత్రం తెలియట్లేదు అని చెప్పి అర్థమవుతుంది. అసలు ప్రజాస్వామ్య మూల సూత్రం తెలిస్తే ఆయన ఆ మాట అండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. మరి ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు జరగవా? జరుగుతాయి. అక్కడ ఆ 11 నియోజకవర్గాలు ఉన్న చోట కూడా పెన్షన్లు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి ఎవరా రోడ్లు వేయరా, మంచినీళ్ళు ఎవరా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం అనేది జస్ట్ ఎన్నికల వరకే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షం కూడా ప్రభుత్వంలో భాగం, అలా భావించాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దురదృష్టకరం ఏంటంటే శత్రువర్గంగా చూశాడు, రాజకీయాలు మొత్తాన్ని అసలు మార్చేశాడు. రాజకీయం అంటేనే బూతులు, రాజకీయం అంటేనే కొట్లాట్లు, రాజకీయం అంటే జైలుకి పంపించటం, రాజకీయం అంటేనే వ్యతిరేకులందరినీ ఈసడించుకోవటం, రాజకీయం అంటేనే క్రిస్టియన్స్, రాజకీయం అంటేనే అదర్ మతాలు ఉండకూడదు, ఈ కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చాడు. ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తారు అని అంటుంటారు, సహజంగా కామెంట్ చేస్తూ ఉంటారు. అలాగా ప్రతివత పరమాణం వండినట్టు అని చెప్తుంటారు పెద్దలు. అలాగే ఎప్పుడు కూడా లాస్ట్కి రెడ్ లైట్ల ఏరియాలో ఉండేవాళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఆ పేరు పెట్టి పిలిస్తే ఒప్పుకోరు. అలాగా తప్పు చేసినటువంటి వాడికి తమ తప్పు ఎరగదు. వేమన ఎప్పుడో చెప్పాడు, ఇలాంటి వాళ్ళు ఉంటారని ఎప్పుడో చెప్పాడు ఆయన. వేమన శతకాల్లో రాశాడు, తప్పు లేని వాడు తమ తప్పులు ఎరగడని. ఆయన తప్పు ఆయన ఇవాళ కూడా తెలుసుకోకుండా ఆయన ప్రజలకు నేను మంచి చేశాను, చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇలా అసలు వాస్తవంగా ప్రజాస్వామ్యం అనకూడదు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, అత్యధిక మెజార్టీని ఇచ్చారు ప్రజలు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 రోజులు కూడా కాలేదు. ఈ లోపుగానే చంద్రబాబు నాయుడు దిగిపోతున్నాడు. కళ్ళు మూసి కన్ను తెరిస్తే 2029 వస్తుంది, సింగిల్ డిజిట్ చంద్రబాబు నాయుడుకి వస్తుంది. ప్లస్ ఆయన ఏంటి, అసెంబ్లీకి వెళ్ళినా కానీ న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు, అందుకే నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. వెళ్ళు ప్రజల్లోకి, అసెంబ్లీని వదిలిపెట్టి. ఎమ్మెల్యేగా గెలిపించారు కదా, మరి వాళ్ళకేం చెప్తావు గెలిపించిన వాళ్ళకి? అసెంబ్లీకి వెళ్ళకుండా, అసెంబ్లీకి వెళ్ళటం అంటే గెలిస్తేనేనా? అధికారం ఉంటేనే అసెంబ్లీకి వెళ్తావా?
అసెంబ్లీకి ప్రతిపక్షంలో ఉండి నువ్వు ప్రజావాణిని వినిపించాలి కదా అసెంబ్లీకి వెళ్ళి. ఆయన మాటలు చూస్తుంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యేలాగా కనిపించట్లా నాకు. ఆయనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనిచ్చే అవకాశం లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన స్పీచ్, ఆయన వ్యాఖ్యలు విస్తృత స్థాయి సమావేశంలో ఇస్తున్నటువంటి డైరెక్షన్ చూస్తే, దిశానిర్దేశం చూస్తుంటే ఆయన అసలు అసెంబ్లీకి కంప్లీట్గా బహిష్కరించేటట్టున్నాడు. ముందే అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే బహిష్కరించేలాగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. బహుశా నేను అనుకున్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహిష్కరించి వస్తారులాగా ఉంది వాళ్ళు. అది అలాంటి స్పీచే ఉంది ఆయనది. ఆయన ఇప్పుడు ఆశ పట్ల తప్పులేదు, అత్యాశ ఉండకూడదు ఎప్పుడు. అదే సినిమాలో రజనీకాంత్ చెప్తుంటాడు, అతిగా ఆశపడే ఆరాటపడే వాళ్ళు ఎలా ఏదో చెప్తుంటారు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడ్డ మగవాళ్ళ జీవితంలో బాగుపడినట్లే. దానికి రాజకీయాలు కానీ గుర్తింపు చేస్తే ఇది సరిపోద్ది. ఒకవైపు ఏమో ఆయన చేసినటువంటి ఆడంబరాలు ఏ విధంగా ఉన్నాయనేది నేషనల్ స్థాయిలో ఈయన చేసినటువంటి దాష్టీకాలు, ఈయన చేసినటువంటి దుర్వినియోగం, ఈయన చేసినటువంటి అక్రమాల మీద చర్చ జరుగుతుంటే ఈయన విస్తృతస్థాయి సమావేశం పెట్టి వాళ్ళకి డైరెక్షన్ ఏమిస్తాడు? చంద్రబాబు నాయుడు సింగిల్ డిజిట్తో ఓడిపోతాడు 2029లో అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఇదంతా కూడా ఆయన విస్తృతస్థాయి సమావేశం పెట్టుకుంది ఏంటంటే ఆయన పార్టీని ఏదో కాపాడుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఒక ఆరాటం. ఇందాక చెప్పాం కదా ఆరాటం అని, అలాంటి ఆరాటం కనిపిస్తుంది తప్పితే ఇంకొక వైపు కేఏ పాల్ కనపడుతున్నాడు ఆయన మాటల్లో. అంటే కేఏ పాల్ని కించపరచడం. కేఏ పాల్ది చాలా హై ప్రొఫైల్డ్ కేఏ పాల్ది. సరే, ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా తయారయ్యాడు, అది వేరే విషయం. కేఏ పాల్ లాగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడా లేదా జగన్మోహన్ రెడ్డి కేఏ పాల్ లాగా తయారయ్యాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో. కేఏ పాల్ నాకు తెలిసినప్పుడు 97లో నేనే స్వయంగా చూసాను కేఏ పాల్ ఏ స్టేజ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు సరే రాజకీయంగా వచ్చి ఆయన విధంగా అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అద్భుతంగా కిట్ ప్రోకోతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు. ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన చరిష్మాతోటి ఆయన సింపతి గెయిన్ చేసుకుని ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి ప్లీజ్ అని చెప్పి ఆయన ప్రజల మధ్యకి వెళ్తే ప్రజలు మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజున ఎందుకు ఆయన్ని కరుణించారో తెలియదు కానీ ఆయన ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన చేసినటువంటి పనులన్నింటినీ తీసుకుంటే సొంత మద్యాన్ని ఆయనే తయారు చేస్తాడు, ఆయనే అమ్ముతాడు, ఆయనే రేట్లు నిర్ణయించుకుంటాడు. ఆయన డబ్బులు ఎటుపోయినాయి అంటే కంటైనర్లో పోయినాయి అని చెప్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చీత్కరించుకొని 11 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇంకా మళ్ళీ ఆయన మాట్లాడతాడు. ఇంకా ఆయన మాట్లాడటం పైగా విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు అంటాడు. ఆయన రంగనాయకం అనే 70 సంవత్సరాలు ఆమెని ఓన్లీ సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసినందుకు ఆమెను తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. ప్రశ్నించే ప్రతి వాళ్ళని ఎంతమంది ఇళ్ళకి నువ్వు అర్ధరాత్రి పూట పోలీసులను పంపించలేదు? లేడీస్ నైటీల్లో ఉన్నా కానీ వాళ్ళని బయటికి లాక్కొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు కదా. అర్ధరాత్రి వేళ పోలీసులను పంపించి ఎంతమంది ఇళ్ళ మంది పంపించావు నువ్వు? ప్రజాస్వామ్యతంగా పరిపాలించాడు ఆయన. ఇవన్నీ గుర్తు చేసుకుంటే 5 సంవత్సరాలదే దాన్ని ఒక డాక్యుమెంటరీ అంటారు కదా, అలాంటి డాక్యుమెంటరీని తయారు చేసి దాన్ని భద్రపరచాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించి చూపించాలి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ క్షమిస్తారని చెప్పి నేనైతే అనుకోను ఆయన పరిపాలన చూసిన తర్వాత. ఇంకా ఆయన ఏదో కలలుగంటున్నాడు కేఏ పాల్ లాగా, తప్పులేదు. కలలుగంటంలో దానికి ఏమీ అద్దులు లేవు, ఊహించుకోవడంలో తప్పు లేవు, భ్రమపట్టడంలో కూడా తప్పు లేదు. కాకపోతే ఆ భ్రమలు ఊహలు కూడా అద్దు దాటి వెళ్ళిపోతున్నాయి, అది ప్రమాదం. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ ఏదో ఒక డిజార్డర్ ఉందని చెప్పి ఏదో అంటాడు, దానికి సైకో కాకుండా దానికి మించినటువంటి డిజార్డర్ ఏదో, అలా ఉంది ఆయన స్పీచ్, అలా ఉంది ఆయన దిశానిర్దేశం. కేఏ పాల్ని మించినటువంటి డైరెక్షన్ ఇచ్చాడు ఆయన ఇవాళ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.